మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. గురుగారు నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, లక్ష్మీ కటాక్షంలో భాగంగా మాలో చాలా సందేహాలు గురుగారు. మీకు చిన్నవే అనిపించవచ్చు గురుగారు, మాకు మాత్రం చాలా పెద్దవి గురుగారు. సో అమ్మవారు ఇంట్లో ఫోటో గాని ప్రతిమ ఏదైనా ఉంటుంది గురుగారు, కానీ అమ్మవారు చేతులు ఇలా పెట్టేసి ఉండాలా, బిందెలే ఉండాలా, ఆశీర్వదిస్తున్నట్టు ఉండాలా, ఎలాంటి అమ్మవారు రూపు ఫోటో ఉంటే గనక ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షంతో కలకల్లాడుతుంది అంటారంటే ఎగ్జాక్ట్ గా ఏం చెప్తారు గురుగారు? తప్పకుండమ్మా. ఇది మాకేమి చిన్న విషయం కాదండి, మాకు పెద్ద విషయమే. లక్ష్మీ కటాక్షం అనేటువంటిది ప్రతి మనిషికి పెద్ద విషయమే. దాన్ని ఎలా మనం తీసుకోవాలి అనేటువంటి విషయము, అమ్మవారి చేతిలో బిందు ఉందా, ఆ బిందు నిండా డబ్బులున్నాయా, ఏ పైకి పెట్టిందా కిందకి పెట్టిందా, ఆకుపచ్చ రంగు చీర కట్టుకుందా, ఎరుపు రంగు చీర కట్టుకుందా, ఏనుగులు ఉన్నాయా, ఇవన్నీ కదమ్మా కావాల్సింది. మన బుద్ధి కుశలంగా ఉందా, మన బుద్ధి బాగుందా అనేటువంటిది చూసుకోవాలి. ఎందువల్లనంటే సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేచి చేసుకోవాల్సినవి చేసుకుంటే డబ్బు పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. మనం 7:30కో 8ంటికో లేచి నోట్లో బ్రష్ పెట్టుకొని ఇల్లంతా తిరుగుతుంటే లక్ష్మీదేవి వాళ్ళ అక్కయ్య తెలుసమ్మా మీకు? దరిద్ర పెద్దమ్మ అంటారు. ఆవిడ వస్తుంది ఇంట్లోకి. ఆవిడ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక మీకు జన్మాంతము కూడా తలకిందులుగా తపస్సు చేస్తూనే ఉండాలి, ఏ క్షణంలో ఆ దరిద్రదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పి. ఏ ఫోటో ఎలా ఉంది అని కదమ్మా. పొద్దున్నే నిద్ర లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయి మొహం గడిగేసుకొని స్నానం చేసి బయటికి వచ్చి ఇల్లు ఊడ్చే ప్రయత్నం. ఒకసారి మళ్ళీ చెప్తా వినండి. స్నానం చేసిన పిదప ఇల్లు ఊడవటం. స్నానం చేసిన పిదప ఇల్లు ఊడ్చి స్నానం చేయడం కాదమ్మా. అందరూ అదే ఫాలో అవుతున్నారు అనుకుంటా గురుగారు. అంటే నేను అదే అంటున్నా, బుద్ధి కుశలత అని చెప్పి. చీపిరంటే ఎవరంటాం మనం? లక్ష్మీదేవి. ఎందుకని అలా అంటూ ఉంటుంది. చీపిరి దాటద్దు, తొక్కకూడదు, లక్ష్మీదేవి అంటుంటారు. అలాగే రాత్రిపూట పడుకున్న తర్వాత ఉదయం నిద్ర లేచి ఆ అవసాన దశలో ఉండేటువంటి ఆ బట్టల మీద, మంచం మీద నుంచి మనం దిగి వచ్చినటువంటి బట్టల మీద చీపిరిని ముట్టుకోవచ్చా మరి? అంటే లక్ష్మీదేవి అంటున్నారు కదా. అవును గురువు గారు. అలా ఎందువల్లనంటే బెడ్రూమ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆ మంచం మీద కూర్చొని టాబ్లెట్ కూడా వేసుకోకూడదు. మనం ఇవాళ మంచం మీద ఒళ్ళో కంచాలు పెట్టుకొని తింటాం కూడా మొదలు పెట్టేస్తున్నాం, అన్ని రకాల దరిద్రాలు. అందుకనే ప్రతి కుటుంబంలో డబ్బు ఎంత ఉన్నా ప్రశాంతత లేదు. ఇదే కారణాలు. కనుక మనకు బుద్ధి కుశలత. డైనింగ్ అంటే ఇక్కడ ఏం చేయాలి అదే చేయాలి. బెడ్రూమ్ అంటే ఇక్కడ ఏం చేయాలి పడుకోవడానికి, అది అక్కడ కూర్చొని టాబ్లెట్ వేసుకున్నా అది ధర్మం కాదు. ఇటువంటివన్నీ మనం మానగలిగితే ఫోటోలతో పని లేదమ్మా. అమ్మవారి వచ్చి ఉంటుంది ఇంట్లో. ఎన్ని ఫోటోలు పెట్టినా 100 ఫోటోలు పెట్టండి, మనం ఉండేటువంటి శుచి శుభ్రత లేకుండా ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేసేసి, అయితే విడిచిన బట్టలు, లేదా ఆరేస్తే ఆరిపోతే తీసుకొచ్చి బట్టలు పడేస్తాం. ఎప్పుడైతే ఇల్లు శుభ్రత లేకుండా అపరిశుభ్రంగా ఉందో జస్ట్ అదే వస్తుంది. ఇక ఆ తర్వాత మీకు డబ్బు వస్తుంది, డబ్బు రాదని చెప్పను, కానీ మనశ్శాంతి అయితే ఎక్కడా ఉండదు. దేనికి చేతిలో బిందుందా, పైనుంచి కిందకి డబ్బులు పడుతున్నాయా కాదు. మనం ఉండవలసిన విధానం అనేటువంటిది, ఇల్లు శుభ్రంగా ఉందా, మనం శుచిగా ఉన్నామా అనేటువంటి రెండు చూసుకుంటే అమ్మవారే వచ్చి కూర్చుంటుంది ఇంట్లో. గురుగారు, మీరు ఇప్పుడు మాట్లాడుతూ కంచం అన్నారు గురుగారు. ఈ కంచం అందరూ తినగానే చేతుల్ని ఆ ప్లేట్ లోనే కంచంలోనే కడిగేస్తూ ఉంటాము. ఇది చాలా వరకు కొంతమంది చేస్తూ ఉన్నాం గురుగారు. మరి దీన్ని ఏ విధంగా భావించవచ్చు అంటారు? ఎంతవరకు కరెక్ట్, అసలు తప్పు పద్ధతి అంటారా గురుగారు? లేచి షింక్ లోనే కడుక్కోవాలి అంటారు. దీని గురించి భావించడానికి ఏం లేదమ్మా. మీరేం చెప్తారా? అదే వస్తుంది. దీని గురించి ప్రత్యేకంగా భావించడానికి అవకాశాలు ఏమీ లేవు. ధర్మం, ఆపద్ధర్మం, అదే ధర్మం. 3 అంటే ధర్మం అంటే ఏమిటి అని అంటే, భోజనం చేసిన తర్వాత వెళ్ళి చేతులు కడుక్కోవటం. అలా ఇక్కడ భోజనం చేసిన తర్వాత వెళ్ళి చేతులు కడుక్కునేటువంటి వాళ్ళు 70, 80, 90 ఏళ్ళు వచ్చినా మంచి ఆరోగ్యంగానే ఉన్న వాళ్ళని మనం చూసాం. పెద్దవాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో కింద కూర్చోటమే మానేశారు, టేబుల్ మీల్స్. ఆ భోజనం చేయగానే అందులోనే కంచంలో చేతులు కడిగేసుకుంటున్నారు కదా. భగవంతుడు తథాస్తు అంటాడు. అంటే నీకు ఆ యోగమే పట్టుగాక. అంటే కంచంలో చేతులు ఎవరు కడుగుతారు? కాళ్ళు పనిచేయలేని వాళ్ళు, నడుము పనిచేయలేని వాళ్ళు, లేచి 4 అడుగులు వేయలేని వారు,
అంటే అనకూడదు కానీ బాత్రూమ్ కి వెళ్ళాలన్నా లేవలేకపోతే వాళ్ళకి ఇది పెడుతూ ఉంటారు. అవును గురువు గారు. అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే తిని అక్కడ చేతులు కడుక్కుంటారు కంచంలో. సామాన్యమైన వాళ్ళు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అయితే కనుక కడగరు. మనం కూడా అందులో కడుగుతున్నాము అని అంటే అతి త్వరలో ఆ యోగానికి మనం సిద్ధమవుతున్నట్టే లెక్క. టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ ముచ్చట్లు పెడుతూ ఎక్కువ శాతం ఏదైనా చేస్తారు. చేసుకోండి కాక కంచంలో ఎప్పుడైతే నువ్వు చేయగలిగావో అంటే నీకు అటువంటి యోగం త్వరలో సిద్ధింపబడబోతుంది అనేటువంటి విషయం గమనించేసుకోవచ్చు. అంటే ఎక్కడో ఏదో మనకు సంబంధం లేనటువంటి దారిద్ర్యాన్ని దుఃఖాన్ని మనం చేతులారా తీసుకొచ్చుకొని మన శరీరంలో అనారోగ్య రీతిలో పెట్టుకొని దానికి స్థిరపడిపోవడానికి మనం సిద్ధంగా మనమే చేసుకుంటున్నాము అనేటువంటిది గమనించుకోవటం. తప్పకుండా గురువు. అలాగే ఇంకొక విషయానికి వస్తే గురువు, పర్సెస్ ఉంటాయి కదా గురువు గారు, జెంట్స్ ఎక్కువగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వ్యాలెట్స్లలో. సో లక్ష్మీ పరంగా డబ్బుల పరంగా మా పర్స్ నిండుగా ఉండాలి అని చాలా మంది అనుకుంటాం గురువు గారు. అలా పర్టిక్యులర్ గా అమ్మవారి ఫొటోస్ కానీ అలా ఏమైనా పెట్టుకుంటే ఫుల్ ఫ్లెజ్ గా ఉంటుంది అంటారా? ఏమైనా టిప్ కానీ రెమెడీ కానీ అదేమన్నా బుల్షిట్ అంటారా గురువు గారు మీరు? అంతకన్నా పెద్ద మాట ఉంది అది కూడా అంట. అయ్యో, ఇప్పుడు మీకు ఫోన్ పే ఉందా? ఉంది గురువు గారు. ఫోన్ పే లో కూడా వాలెట్ ఏదో ఉంటుంది కదా, అందులో మీకు డబ్బులు ఉంటాయి కదా, ఎస్ గురువు గారు. ఫుల్ గా పెట్టుకుంటారు కదా. అంటే ఆ ఫోన్ పే వాలెట్ లో డబ్బులు అంత మీరు ఫుల్ గా పెట్టుకోవడానికి అందులో ఆ ఫోన్ పే వాలెట్ లో ఏదైనా అమ్మవారి ఫోటో పెట్టారా? లేదు గురువు గారు. బీరువాలో అలా పెట్టుకుంటాం కదా గురువు గారు, అలా చిన్న బీరువా అంటేనే మనకు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. లక్ష్మీదేవి దగ్గర మనం డబ్బు దాస్తున్నాం. ఇంకా ఓకే గురువు. బీరువానే లక్ష్మీదేవి అన్నప్పుడు ఇంకో ఏదో పెట్టవలసిన అవసరం లేదమ్మా. ప్రధానంగా నీకు సంపద అనేటువంటిది ఉంది అంటే ఎలా ఉంటుంది? నువ్వు బద్ధకాన్ని తగ్గించుకోవాలి, పని మీద దృష్టి పెట్టాలి. భగవంతుడు అంటే ఎవరు అంటే నాకు పనే భగవంతుడు, తర్వాతే ఎవరైనా సరే. అంటే నాకు అన్నం పెడుతుంది పని, నేను చేసే పని, ఆ పనే నాకు భగవంతుడితో సమానం అనేటువంటి విషయాన్ని నువ్వు చూసుకుంటున్నప్పుడు నువ్వు పరుసులో ఫోటోలు పెట్టక్కర్లా, డబ్బే నిండుతుంది. మనం వాళ్ళు ఎవరో చెప్పారని చెప్పి లక్ష్మీ అమ్మవారు, ఇంకోళ్ళు చెప్పారంటే విష్ణుమూర్తి, ఇంకోళ్ళు చెప్పారంటే కుబేరుడు, ఇంకొకళ్ళు చెప్పారు, ఇంకొకళ్ళు 10 రకాల ఫోటోలు పెడితే మీరు డబ్బులు ఎక్కడ పెడతారండి? ఫోటోలతో నిండిపోతుంది. ఒకటైతే చెప్తాను నేను, ఏంటి గురువు గారు? మీకు అలా ఒకవేళ ఏదైనా ఫోటో పెట్టుకోవాలి అని ఉంటే మీ తల్లిదండ్రులు పెట్టుకోండి. తప్పకుండా గురు, అంతకు మించి. ఎందుకంటే భగవంతుని మీరు డైరెక్ట్గా ఎప్పుడు చూడాల, మీరు చూసిన దేవుడు మీ తల్లిదండ్రులు కనుక వాళ్ళని అందులో పెట్టుకుంటే పరిస్థితి ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళ యొక్క ఆశీస్సులతో నిండైన జీవితం మెండుగా తృప్తిగా ఉంటుందమ్మా. అదొక్కడే పెట్టుకొని చెప్తాను నేను. అంతే తప్పితే ఈ రాగి కాయని పెట్టుకోండి, ఇత్తడి మేకు పెట్టుకోండి, ఇనప రేకు పెట్టుకోండి, ఇవన్నీ అవసరం లేదు. దండగా తల్లిదండ్రులు అంటే మీకు కనిపించే ప్రత్యక్ష దైవం, వారి నుంచి మీరు వచ్చారు కనుక వారి ఫోటో పెట్టుకోండి. వారి ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి వారి ఆశీస్సులు మీకు ఉన్నాయి అని అంటే మీకు బద్ధకం పోయి మీ పని మీద దృష్టి పెట్టి ఆ పనిలోనే భగవంతుని చూసుకుంటూ దాన్నే ధర్మంగా దైవంగా కొలుచుకుంటూ సంపాదించుకోగలుగుతారు. తద్వారా మీరు చేసేటువంటి పని వృద్ధి చెందితే మీ పరుసు ఆటోమేటిక్గా నిలుస్తుంది కదండి. చిన్న చిన్న ఆలోచనలు ఇవన్నీ తెలుసుకోవాల్సినవి. తప్పకుండా గురుగారు. గురుగారు ఇంకో సందేహం గురుగారు, శుక్రవారం మహాలక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది వస్తుంది, ఇలా రకరకాల ఆలోచనలు. పాత వాళ్ళ విషయానికి వస్తే గనక శుక్రవారం డబ్బులు ఇవ్వరు, కొందరు ఇస్తూ ఉంటారు. ఇలా 2 రకాలుగా వస్తున్నాయి. మా వరకు ఇప్పుడు నేనే అనుకోండి గురువు గారు, మీరు ఎలాగో మొహమ్మద్ చెప్పేస్తారు కాబట్టి, నేను శుక్రవారం పూట అయ్యో తనకు అవసరం ఉంది కదా, నేను తనకి డబ్బులు ఇవ్వడము, ఎవరైనా హెల్ప్ కానీ లైక్ ఏదైనా కానీ నేను ఇచ్చేస్తూ ఉంటాను. ఈ 2 రకాల్లో ఏది బెస్ట్ అంటారు గురుగారు? శుక్రవారం పూట హెల్ప్ అయింది బెస్ట్ అంటారా, ఎవరికి ఇవ్వకపోవడం బెస్ట్ అంటారా, ఏంటి ఇవ్వాలా ఇవ్వకూడదా? శుక్రవారమో మంగళవారమో ఎదుటి మనిషికి ప్రాణాపాయ పరిస్థితి వచ్చింది, ఈ రోజు నేను డబ్బులు ఇవ్వకూడదనేటువంటి విషయాన్ని మీరు పట్టుకున్నారు, అవతల మనిషికి జరగరాంది జరిగింది, రేపొద్దున మీరు డబ్బులు ఇస్తే ఆ మనిషిని తీసుకురాగలరా? లేదు గురువు గారు. మీకు ఆ డబ్బు ఇంకా ఎందుకు ఉపయోగం? డబ్బు అనేటువంటి దేనికి? మనల్ని మనం కాపాడుకోవడానికి, మన అనుకునే వ్యక్తిని కాపాడుకోవడానికి, కాపాడుకోవడానికి డబ్బు. అంతకు మించి ఏం చేయలేదుగా. ఎంత సంపాదించినా ఒక పావలా బిళ్ళ మింగితే ఆ మింగిన పావలా బిళ్ళని బయటికి తీసుకురావడానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే డబ్బు తినలేరు. ఆ డబ్బు ఎప్పుడైతే ప్రాణం మీద ఉన్నటువంటి మనిషిని కాపాడటానికి ఆ డబ్బు ఉపయోగపడలేదో అది నీ దగ్గర ఉండి ఉపయోగం లేదు ఇంకా. కనుక శుక్రవారం పెడితే డబ్బు పోతుంది అనేటువంటిది లేదా గురుగారు? చాలా మంది పే చేయడం శుక్రవారం. ఇక్కడ విషయం ఏం చెప్తారంటే ఒక్క బుధవారం రోజు మాత్రం
అప్పు ఇవ్వవద్దు, బుధవారం అప్పు ఇవ్వకూడదు. అప్పు తీసుకోవద్దు. ఒక్క బుధవారానికి ఆ నియమం ఉంది. ఎందుకంటే బుధుడు అధిపతి కాబట్టి బుద్ధి కుశలతలో మనిషిని నానా రకాల ఇబ్బందులు పెట్టేస్తూ ఉంటారు కనుక ఒక్క బుధవారమే ఏ పరిస్థితుల్లో కూడా అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. అంతే తప్పితే ప్రాణం మీద మనిషికి ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు హాస్పిటల్లో కట్టద్దని చెప్పలేదండి. అలాంటి కాకుండా మిగతా సమయాల్లో గురువు గారు ఒకటి నేను ఎప్పుడూ కూడా చెప్పగలిగేది ఏమిటి అంటే, ఒక మనిషికి మీరు ₹1 సహకారం చేద్దాం అనుకున్నారంటే ఒకటి అక్కడితో వదిలేసుకోవాలి ఆ డబ్బుని. ఓకే గురువు గారు. మీకు రిలేషన్ కావాలంటే డబ్బు వదిలేసుకోండి, రిలేషన్ ఓకే గురువు. డబ్బు కావాలంటే రిలేషన్ వదిలేసుకోండి. దానికి అటువంటి దేనికైనా సిద్ధపడితేనే డబ్బు ఇవ్వటమో డబ్బు తీసుకోవటమో చెయ్యండి. అంతకు మించి డబ్బుతో లావాదేవీలు వద్దు అని చెప్తాను నేనైతే. తప్పకుండా గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. నమస్కారం గురువు గారు.